31న విడుదలైనటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు డ్యూయల్ రోల్లో వచ్చినటువంటి సినిమా చట్టానికి వేయకండి. నాకు మన చిరంజీవి గారు నటించినటువంటి సినిమాల పాట ఉంది కదా, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అని. ఆ పాటను నేను వచ్చేటప్పుడు చట్టానికి వేయి కళ్ళు తమ్ముడు అనుకుంటూ వచ్చా పార్కులోకి పాడుకుంటూ. కృష్ణ గారు డ్యూయల్ రోల్లో ఒక అన్నయ్య క్యారెక్టరు, అంటే ఇది హిందీలో సంజీవ్ కుమార్ చేసినాడు. ఇప్పటికే మనం 4-5 సార్లు మాట్లాడుతున్నాం ఈ సినిమా గురించి. ఒక డ్యూయల్ రోల్లో ఒక అందమైన నటుడు, ఒక ఫెరోషియస్ క్యారెక్టర్లో ఒకళ్ళు, ఒక సెటిల్డ్ క్యారెక్టర్లో ఒకళ్ళు, పోలీస్ క్యారెక్టర్లో కనిపిస్తే ఎలా ఉంటుంది. దట్టు మనకి ఇప్పుడు ఫారిన్లో సెటిల్ అయినటువంటి మాధవి గారు హీరోయిన్, జయసుధ గారు ఇంకొక హీరోయిన్, కానూరి రంజిత్ కుమార్ గారు దీని ప్రొడ్యూసర్. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ అని చిన్నప్పుడు రేడియోలో, ఆ తర్వాత టేప్ రికార్డర్లో కొండబెట్టి సింహంలోని ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ పేరు ఆ రంజిత్ కుమార్. మన కృష్ణ గారితో ఇది 3వ సినిమా ఆయన ప్రొడ్యూసర్ చేయడం. విజయ నిర్మల్ గారే డైరెక్ట్ చేశారు. మేడం కాకుండా ఇంకొకళ్ళు అయితే ఈ సినిమాని బాగా చేసేవాళ్ళు అంటారు కొంతమంది మేడం కాబట్టే ఇలా చేయగలిగారు అంటారు. నాకు బాగా ఇష్టమైన కృష్ణ గారి పాత్రలలో ఈ పెద్ద క్యారెక్టర్ ఒకటి. ఎంత హుందాగా, ఎంత గ్లామరస్గా కనిపిస్తాడు. కొద్దిగా లైట్గా అంటే బ్లష్ చేసినట్టు వైట్ హెయిర్. అయితే ఈ సినిమా కథ ఏంటంటే, మన లవ్ చేసినటువంటి యువతి తనని కాదు పొమ్మంటే ఆ భగ్న హృదయంతో తన వృత్తికే అంకితమైపోయి సీరియస్గా కనిపించే కృష్ణ గారు తన తమ్ముడు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఉంటూ ఒక హత్యని పట్టుకోవాలని చూస్తాడు. ఆ హత్య వెనక ఉన్నది కృష్ణ గారు. అనుకోకుండా జరిగిన సంఘటనలో ఆయన మర్డర్ చేస్తాడు. తన ప్రియురాలి కోసం ఆ హత్యని దాచేయాలని చూస్తాడు. కానీ అది చుట్టూ తిరిగి ఆయన దగ్గరకు వచ్చి ఆగుతుంది ఎంక్వైరీ. చిన్న కృష్ణ గారు పెద్ద కృష్ణ గారిని అనుమానిస్తారు. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇంకొక పెద్ద నేరం చేసే వాళ్ళని పట్టుకోవాలన్నప్పుడు ఈయన నిన్ను ముందు అరెస్ట్ చేయాలి అంటే లేదు అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎప్పుడేం చేయాలి అని ఫోన్లో వేరే వాళ్ళకి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే సీన్ని సింగిల్ టేక్లో అద్భుతంగా చేశారని మన సీనియర్ కానిస్టేబుల్. అంటే అది హిందీ నుంచి తీశారు కాబట్టి సంజీవ్ కుమార్ గారు ఏం చెప్పారో అట్లానే ఇక్కడ కూడా చిత్రీకరించారు. కానీ అసలు హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, గిరిబాబు అనే ఒక విలన్ జయసుధ గారిని రేప్ చేసి పెళ్లి చేసుకుంటారు బలవంతంగా. పెళ్లి చేసుకున్న తర్వాత అలా వదిలేయకుండా ఆమెని ఒక విలయాలుగా మార్చి రకరకాల సన్నివేశాల్లో కనిపించేలా చేసినప్పుడు కృష్ణ గారి మనసు విరిగిపోతుంది. ఈ పెద్ద కృష్ణ గారి ఫ్రెండ్గా ఈ దుర్మార్గుడైనటువంటి మన రావు గోపాలరావు కనిపిస్తారు. ఈ రావు గోపాలరావు గారు చాలా పకడ్బందీగా జయసుధ క్యారెక్టర్ని రీఎంట్రీ కృష్ణ గారి ముందు చేయించి కృష్ణ గారి మనసుని విరగ్గొట్టి గిరిబాబుని మర్డర్ చేయించడం, ఆ మర్డర్ చేయించిన గిరిబాబు గారి ఉదంతాన్ని అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమాలోని బ్యాడ్ ఎలిమెంట్ కూడా అదే. సూపర్ స్టార్ లాంటి ఒక స్టార్డమ్ ఉన్నటువంటి క్యారెక్టర్ ప్రేమించిన యువతి అయితే చనిపోవాలి, లేదంటే ఇంకేదైనా కారణంతో అతన్ని వద్దనాలి. కానీ రేప్ కాబడి అతని దగ్గరే భార్యలాగా ఉంటూ చివరికి మళ్ళీ అతనిని చంపితే దానిని అప్పటికే ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, ఇది నువ్వు కావాలని చేసింది కాదు కాబట్టి దీనిని మనము పోలీసులు చెప్దాము అంటే ఈ యువతి నిరాకరిస్తుంది జయసుధ. అలా ఇంకొక నేరం చేయడము అనే ఒక అంశాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేదు. హీరో అంటే హీరోనే కదా, అప్పట్లో హీరో తప్పి చేసేవాడు కాదు. ఇప్పుడంటే హీరో కనీసం 100 మందిని పట్టపట్ట పోట్లు వేసేస్తుంటే చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ఒక చిన్న దానిని ఒక పోలీస్ ఆఫీసర్ ఆ మాత్రం జస్టిఫై చేయలేడా కోర్టులో అనేదాన్ని ఆలోచించి ఉండొచ్చు. అలా కథని ఏం చేస్తారంటే, మధ్యలో ఎవరి కోసమైతే ఇంత త్యాగము చేయాల్సి వస్తుందో ఆ జయసుధ గారు కూడా చనిపోతారు. జయసుధ గారు చనిపోయారు కాబట్టి పేరుగా ఉన్న పెద్ద కృష్ణ గారు కూడా చనిపోవాలి. అది ఎలా అంటే, చివరిలో ఒక బ్లాస్ట్లో పారిపోతున్నటువంటి విలన్ని తన జీప్తో గుద్దించి తాను కన్ఫెషన్ లెటర్ లాంటిది రాసి కృష్ణ గారికి అందించేసి చనిపోతారు. అయితే ఎవరికి అక్కర్లేని నిజాలు ఎవరికి కావాలి అని మొన్న మధ్య ఈ టొవినో థామస్దో కుంచోకో బాబందో ఒక సినిమా వచ్చింది కదా మలయాళంలో. అలాంటి
ఆలోచనని అప్పుడే అమలు చేశారు డైరెక్టర్. ఈ నిజం ఎవడికి తెలియాలి, నువ్వు నిర్దోషం అనేది నాకు తెలుసు అని కృష్ణ గారు ఆ లెటర్ని కృష్ణ గారి పార్థివ దేహంతోనే తగలబెట్టేసేసి వెళ్ళిపోతుంది. అంటే మనకి 2 క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి ఇదొక సుఖాంతంలాగా అనుకోవాలి అన్నా కూడా ఆ పెద్ద కృష్ణ గారి క్యారెక్టర్ తాలూకు ప్రభావం సినిమా అంతా కనిపిస్తుంది. ఆ టైటిల్ కూడా చట్టానికి వేయగలడు. చూడండి, ఈరోజు కూడా మీరు ఒక నేరం చేశారు అంటే తప్పించుకోవడం అసాధ్యం. మిమ్మల్ని ఎక్కడ ఉన్నా పట్టించుకొచ్చేస్తారు. అవే మన తెలుగు సినిమాల్లో అప్పట్లో కనపడేవి. ఇప్పుడంటే నేరం చేసి తప్పించుకోవడం ఎలా అనేది చూపిస్తున్నారు. కానీ చూపించాలా వద్దా అనేది నిర్మాతలకు ఉండాలి, దర్శకులకు ఉండాలి. అబ్బా డైరెక్టర్ ఏం తీశాడు రా, భలే తీశాడు అని చెప్పేసి మనము ఏంటది పక్కింట్లో తొంగి చూసే సూక్ష్మదర్శన ఏదో ఉందిగా, పేరు కూడా కరెక్ట్గా గుర్తొచ్చింది. అవి చూసి ఇలా మటర్లు చేయాలంటే అలా చూసేసి మటర్లు చేయటం, మళ్ళీ తర్వాత అలానే నేను కూడా మటర్ చేస్తానని చెప్పేసి ఇంకొక భార్య మీరట్లో లవర్తో కలిసి మొగుడిని చంపేసింది, డ్రమ్ముల్లో పెట్టేసిందని. అలానే నిన్ను కూడా చంపుతానని నిన్న ఝాన్సీలో, ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఇంకొక లేడీ బెదిరించిందట మొగుడిని. ఆడేమో ఇదేం పెళ్ళాం బాబాయ్ అని చెప్పేసి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసింది. అంటే సమాజాన్ని ప్రభావితం చేసే మాధ్యమంలో ఏది చూపించాలి, ఏది చూపించకూడదు అనేది అర్థం చేసుకోవాలి. అందుకే కదా ఇప్పుడు ఎంపూరన్ సినిమాలో నేను ఒక వర్గాన్ని కించపరిచేలాగా నటించినట్టు సారీ అని మోహన్ లాల్ చెప్పాడు. సారీ చెప్పడం మాకు ఇష్టం లేదు, కానీ ఒక కళాకారుడి బాధ్యత ఏమిటి అనేది ఆయన చెప్పి మరీ సారీ చెప్పాడు. ఈ సందర్భంగా నేను ఒక నెల క్రితం చేసిన వీడియోలో ఉంది కదా, ఛత్రపతి శివాజీ కృష్ణ గారు ఎందుకు వద్దన్నారు అంటే అని ఆ రోజు చెప్పాను, గుర్తుంది కదా. కళాకారుడి బాధ్యత ద్వేషం రెచ్చగొట్టి కాసులు వసూలు చేసుకోవడం కాదు. కళాకారుడి బాధ్యత సినిమాని రంజింపజేసేలా చేయటం, వీలైతే నీతి లేకపోతే లేదు. అది ఆ రోజు చెప్తే నవ్వారు చాలామంది. చేతగాక ఆపేసాడు, అల్లూరి కూడా ఆపేయాల్సింది కదా అని ఒక కొక్కిరాయిగాడు ఒక కామెంట్ కూడా పెట్టాడు. ఇప్పుడు మోహన్ లాల్ అదే కామెంట్ ఇచ్చి మరీ సారీ చెప్పాడు. సారీ చెప్పడం నాకు నచ్చకపోవడం అది నాకు వ్యక్తిగత విషయం, కానీ ఇప్పుడు ఆ సినిమా చేయడం ఆయన వ్యక్తిగత విషయంగా భావించి చేశాడు. ఆ తర్వాత ఇది అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది తెలియకుండానే అని వెంటనే 2వ రోజు స్పందించాడు. కళాకారుల బాధ్యత ఏమిటి అని చెప్పి మరి అది ఒక కళాకారుల లక్షణం. దాన్నే కృష్ణ గారు అప్పుడు ఆచరించారు. ఈ చట్టానికి వేయకళ్ళు కాదు, ఇంకొక సినిమాలు కాదు, ఇంకొన్ని సినిమాల్లో కూడా తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించాలి. చట్టం అనేది మిమ్మల్ని వదిలిపెట్టదు అనేది కూడా గుర్తించాలి అనే సినిమాల్లో